టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎంఆర్ దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పర్యటించారు. చిన్న చింతకుంట బూత్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వర్షానికి దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. ఉంద్యాల గ్రామంలో చెరువు అలుగుపారి గ్రామంలోని దళిత కాలనీలోకి నీరు వెళ్లడంతో అలుగు నీరు వెళ్లే కాల్వలను అధికారులతో కలిసి పరిశీలించి వరదలకు మరోసారి కాలనీలోకి నీరు వెళ్లకుండా శాశ్వత పరిష్కార దిశగా ప్రపోజల్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దబగ్డా పోర్టు సీతారాంపేట గ్రామానికి వెళ్లే దారిలో కుంట తెగడం, నెల్లికొండకి వెళ్లే దారి వరద కారణంగా సీతారాంపేట గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులతో కలిసి అక్కడికి చేరుకుని గ్రామస్తులకు త్రాగునీరు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సార్ వాళ్ళు దాన్ని మీరు టెంపరీ ఇమీడియట్లీ చేపించుకుంటే ఎస్టిమేట్ చేసి బిల్ పెట్టారు. ఏమంటారు? ఓకే, ఈ పార్టీ నుంచి పర్మనెంట్ కోసానికి ఆల్రెడీ ఎస్టిమేషన్ ఇచ్చాం. ఎవరైనా వేస్తే ఒక మీటర్న రైట్కు దానికి రాకుండా నీళ్ళు రాకుండా ఫస్ట్ రాళ్ళు వేసేయాలి. ఉత్తమ సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఏమంటారు? సిమెంట్ బ్యాగ్స్ తీసుకోండి, చేస్తే దాన్ని ఎస్టిమేట్ చేసి ఆ బిల్లు పెట్టించాం. ఓకే, ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, ట్రిప్ అవుతుందంట కరెంటు. మనోళ్ళకి ఇప్పుడు నేనే ఉన్నా, మూతల మనుషులే ఉన్నా అంట, ఊరంతా మొత్తం కంప్లీట్ చేస్తుంది. पूरा इतना जाता पानी है, कमरन जाते यहाँ निकल नहीं जाते. తీసుకొస్తాను. ఓకే, నుంచి మీ ఊరికి వచ్చే ఇస్తారు. చెప్పండి కాదు, లేకపోతే కంటిన్యూ వేరే వాళ్ళకి చెప్తా ఉన్నారు కానీ దాన్ని ఒక్కొక్కరు లేదని చెప్పి